రాష్ట్ర రాజధాని అమరావతిలో రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. ఈ భూ సమీకరణలో పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు ఉన్నాయి. వైకుంఠాపురం, పెద్ద మద్దూరు, ఎంట్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరివి గ్రామాల్లో భూముల సమీకరణ చేపట్టనున్నారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పూర్తయితే మొత్తం 34,400 ఎకరాల భూమిని సమీకరించబడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి అభివృద్ధితో ఇది కీలక ముందడుగుగా అధికారులు పేర్కొన్నారు. టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సిఐడి, ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. పరకామణిలో నగదు లెక్కింపు ప్రక్రియపై కూడా కోర్టు సీరియస్ గా స్పందించింది. కౌంటింగ్ సమయంలో టేబుల్ ఏర్పాటు, భద్రత, పారదర్శకత అంశాలపై స్పష్టమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.